సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. ఇస్లామాబాద్లోని తన ఇంటి సమీపంలో భారత్ బాంబులు వేస్తే బంకర్లో దాక్కున్న మహావీరుడు, యుద్ధం మొదలైన రోజు తప్ప మరెప్పుడు కనిపించని పెద్ద మనిషి, తన సొంత దేశం ఎంపీలే సాక్షాత్తు పార్లమెంట్లో తమ ప్రధాని పిరికి పందని ఇలాంటి గుంటనక్క సింహాల సైన్యంను ఎలా నడుపుతుందని దుమ్మెత్తిపోశారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత అమ్మయ్య ఇక ఏ బాంబు పడదని నమ్మకం కుదిరిన తర్వాత ఇప్పుడు ఆ మహావీరుడు యోధాను యోధుడు బయటకొచ్చి చూసారా ప్రజలారా నా ప్రతాపం అంటూ ప్రకటనలు చేస్తున్నాడు. గెలుపు మనదే, సంబరాలు చెయ్యండి అంటూ చంకలు గుద్దుకుంటున్నాడు. ఆ మహావీరుడు యోధాను యోధుడు పేరు షహబాజ్ షరీఫ్. వాళ్ళ దేశ ప్రజల భాషలో చెప్పాలంటే గుంటనక్క. పాకిస్తాన్కు ప్రధానిగా చెప్పుకునే షహబాజ్ షరీఫ్ ఆదివారం ఉదయం పలికిన బీరాలివి. ఇక ఈయన గారి సైన్యాధ్యక్షుడు గురించి చెప్పాలంటే అబ్బో, మనిషి భాషలోని ఏ మాటలు కూడా చాలవు. పహల్గామ్ దాడి జరిగిన వెంటనే భారత్ తమ నెత్తిన బాంబులు వేస్తుందన్న భయంతో తన ఫ్యామిలీని లండన్ పంపించేశాడు. దాడులు మొదలైన రోజు నుంచి భారత సైన్యానికి చెందిన మగువలు సైతం యుద్ధ భూమిలో ఉంటూ మీడియా సమావేశంలో పాల్గొంటూ ఉంటే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మాత్రం పత్తాలేడు. బంకర్లో దాక్కున్నావా, లండన్ పారిపోయావా అని పాక్ ప్రజలు సోషల్ మీడియాలో ఓరెత్తించినప్పటికీ బయటకు రాలేదు. దొందే అని పాక్ ప్రజలు నిట్టూర్పులు వదులుతున్నారు. శనివారం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నమ్మశక్యం కానీ ఆ దేశ ప్రజలు కూడా తట్టుకోలేని గొప్పలు చెప్పుకున్నారు. ఆ మహావీరుడు షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ శత్రువుల ఎయిర్ బేస్లు స్థావరాలను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేశాం, వారి రాఫెల్ యుద్ధ విమానాల్ని నేలకూల్చాం, మేమే విజయం సాధించాం, ఇది పాకిస్తానీ విజయం, పాకిస్తానీ ఆర్మీ, చైనా, టర్కీ, ఇతర ముస్లిం దేశాలకు మా కృతజ్ఞతలు, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నా ధన్యవాదాలు అని అన్నారు. మనిషి జన్మంటూ ఎత్తాక కొంచెం సిగ్గు శరం ఉంటుంది. ఎంత దిగజారిన మనిషి అయినా ఎంతో కొంత మాట మీద నిలబడటం వంటివి ఉంటాయి. ఇవి కనీస లక్షణాలు. ఈ లక్షణాలు ఉండటానికి మతం, కులం, ప్రాంతం, దేశం వంటి వాటితో సంబంధం లేదు. మనిషి అనేవాడు ఎవరికైనా ఉంటాయి. అయితే పాకిస్తాన్కు, ముఖ్యంగా ఆ దేశ ప్రధాని సైన్యాధ్యక్షుడికి మాత్రం వీటిలో ఏ ఒక్క లక్షణము లేదు. ఉగ్రమూకలను దశాబ్దాల తరబడి పెంచి పోషిస్తూ భారత్లో అస్థిరతను రాజేయాలనే కుటిల బుద్ధితో దానికి స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. దశాబ్దాలు తరబడి ఓర్పు సహనంతో ఉంటూ పాక్ ఎన్ని కుట్రలు చేసినా ఎన్నో రకాలుగా స్నేహహస్తం అందిస్తూ భారత్ సంయమనం పాటించింది. పహల్గామ్ దాడి తరువాత సహనం నశించి భారత్ పాక్పై విరుచుకుపడింది. దాని ఉగ్ర స్థావరాలను నాశనం చేసింది. భారత్ దాడిని తట్టుకోలేని పాక్ బోర్డర్లో దొంగచాటు యుద్ధం మొదలుపెట్టింది. సాధారణ పౌరుల ఉసురు తీసింది. దీనితో భారత్ మరోసారి పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లు, దాని రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది. అసలే అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితి, మరోవైపు యుద్ధ నష్టం, ఇంకోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాదుల దాడులు, ప్రపంచ దేశాల చీదరింపులు వెరసి పాక్కు ఇంటా బయట ఎదురు దెబ్బలే. అప్పు దొరక్కపోతే 4 ముద్దలు నోట్లోకి వెళ్ళలేని పరిస్థితి ఆ దేశానిది. గత్యంతరం లేని పరిస్థితిలో IMFను అడుక్కుంది. 8,500 కోట్ల రూపాయల రుణం ఇవ్వాలంటే తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, ఉగ్రవాదులను పోషించడం ఆపేయాలని IMF, అమెరికాలు షరతులు పెట్టాయి. IMF అమెరికా కనుసన్నల్లోనే నడుస్తోంది. IMF రుణం కావాలంటే అమెరికా చెప్పింది చేయడం మినహా పాక్కు మరో గత్యంతరం లేదు. దానికి తాము శాంతి కాముకులమని, ఏ ఉగ్రవాదులు తమ వద్ద లేరని, గౌతమ బుద్ధునికి నిజమైన వారసులం తామే అన్నట్లుగా ప్రవచనాలు చెబుతూ శాంతి కోసం తానే చొరవ తీసుకున్నట్లుగా ప్రపంచ దేశాల ముందు బిల్డప్ ఇస్తూ కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది పాక్. భారత్తో కాళ్ల బేరానికి వచ్చి అయ్యా బాబు అని బ్రతిమాలుకున్న పాక్ ఇప్పుడు భారత్పై తామే విజయం సాధించామని, గెలుపు మనదేనని సంబరాలు చేసుకోవడం ఈ దశాబ్దపు జోకుగా చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.